నాకు చాలా బాధాకరంగానే ఉంది. పెద్దిరెడ్డి కుమారుడు ఫ్యామిలీస్ నాకు పర్సనల్గా పరిచయాలు ఉన్నాయి, బాగా ఫ్రెండ్స్ కూడా. బట్ రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళ రాజకీయాలు వాళ్ళది, మన రాజకీయాలు మాది. దీనిపైన అరెస్టుల దాకా వచ్చింది. దానిపైన అరెస్ట్ అయితే రాజకీయం చేయాలని చెప్పేసి అని కక్ష సాధించారని చెప్పేసి కొందరు అంటున్నారు. అయితే ఒక మాట చెప్పాలి, రాజకీయాల్లో కక్ష సాధింపు జరుగుతున్నాయి. అది ఇప్పుడు కాదు, 10 ఏళ్ళు జరుగుతూ ఉన్నాయి. అయితే మద్యం కుంభకోణం పైన ఎప్పుడైతే బ్రాండ్ షాపులు మొత్తం మార్చేసి, లేబుల్ మార్చేసి, వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టుకొని అన్ని షాపుల్లో కూడా డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ పెట్టారు. జనరల్ ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. మరి క్యాష్ పేమెంట్ ఎందుకు పెట్టాలి? పెద్ద మొత్తం జరిగేటువంటి రోజు వరకు అందువల్ల ఎప్పుడైతే క్యాష్ పేమెంట్ పెట్టారో అన్ని రకాల అనుమానాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. దాని నుంచే ప్రారంభమైంది. చివరికి అది సీట్ దాకా వచ్చింది. వాళ్ళు అన్ని రకాలుగా బయట పెడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం తీసుకున్న పాలసీలో లోపం ఏంటంటే క్యాష్ పెట్టడం ద్వారా అవినీతి జరిగిందని చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఎంత జరిగింది ఏంటో ఎంక్వైరీ తేలుతుంది. తర్వాత దీని పనిష్మెంట్ అంటావా? చాలా ఎంక్వైరీ జరుగుతాయి, జైలు పోతారు, తర్వాత ఇప్పుడు విముక్తి అవుతారు, అది వేరు. కానీ భవిష్యత్తు ఉండేటువంటి పిల్లలు ఈ విధంగా అయిపోవడం అనేది వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు బాగా దిగజారిపోయేటువంటి ప్రమాదం వచ్చింది. దాని విషయంలో ప్రభుత్వం చేసే తప్పులకి అందరూ బలి అవుతున్నారు. దీన్ని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం చెప్పేసి తెలియజేస్తున్నాను.